ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా సాగుతున్నటువంటి కార్తీక పురాణంలో ఇక ఈ రోజు 4వ రోజుకు మనము అడుగు పెట్టాము. వశిష్ఠుడు కార్తీక మాసం యొక్క వ్రతం యొక్క మహిమ వల్ల పోయిన భాగంలో అధ్యాయంలో బ్రహ్మరాక్షసులు జన్మ నుండి ఏ విధంగా 3 బ్రహ్మరాక్షసులు ముక్తిని పొందారు చెబుతూ ఉన్నాడట వశిష్ఠ మహాముని. ఇక అప్పుడు జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసాలన్నీ కూడా చాలా బాగున్నాయి, వినిన కొలది వినాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది, ఎంత విన్నా తనివి తీరడం లేదు, చాలా బాగున్నాయి ఈ పురాణ పట్టణం అంతా కూడా. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏ ఏ విధులు పాటించాలి, ఏవేవి పనులు చేయాలో వివరింపుడు అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా ప్రారంభించారు. చెప్పదొడంగిరి జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కర్మలు అన్ని కూడా సత్యవాక్ పరిపాలన అనేది ముఖ్యంగా పాటించాలి. ఇవన్నీ కూడా చేయదగినటువంటి పనులు. దీపారాధన మందు అతి ముఖ్యము. అన్నిటికన్నా కార్తీక స్నానము, దీపము, దీపదానము, అలాగే బ్రాహ్మణ సమారాధన, నక్షత్ర దర్శనము, ఆకాశ దీప దర్శనము ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. కార్తీక మాసంలో వచ్చేటటువంటి వన భోజనాలు ఎక్కడన్నా పెడుతూ ఉంటే అందరూ కూడా వెళ్ళి భోంచేసి రండి, చాలా చక్కగా ఉంటుంది ఆ వనంలో. వన భోజనాలు చేయండి, అలాగే పురాణ పఠనం చేయండి. దీని వలన మిగుల ఫలితము ఎక్కువగా వస్తుంది. కాబట్టి శివకేశవుల ప్రీత్యర్థము, హరిహరాదుల ప్రీత్యర్థము శివాలయంలో గాని, విష్ణాలయంలో గాని, వైష్ణవ ఆలయాల్లో గాని దీపారాధన చేయవచ్చును. అయితే వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుందని నా నుడి. ఇక్కడ సకల పాపాలు పోతాయి అనేటటువంటి అర్థము. ఇక కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏది దొరికినప్పటికీ ఆముదపు నూనెతో గాని దీపం వెలిగించవచ్చును. దీపారాధన ఏ నూనెతో చేసినా తత్సమానంగా కలుగుతుంది ఫలితము, ఏ నూనెతో చేసినా కూడా. ఇక అలా చేసిన వారు మిగుల పుణ్యాత్ములు, ధర్మాత్ములు, భక్తి పరాయణులుగా ఖ్యాతిగాంచుతారు. అటులయే గాక అష్టైశ్వర్యములు అంటే అప్రయత్నముగా అష్టైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము ముక్తిని శివసన్నిధికి ఏగుదరు. ఇందుకొక కథ ఉదాహరణ కలదు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా అన్ని కూడా చెబుతూ ఉన్నారు. శత్రుజిత్ కథ. ఇక జనక చక్రవర్తి ఇలా వింటున్నారు. పూర్వము పాంచాల దేశం పాలించుచున్న రాజుకు సంతతి లేదు. అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠతో తపమాచరించుచుండగా అక్కడకు పిప్పలాదుడు అనేటటువంటి ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, ఎందుకింత బాధగా ఉన్నావు, ఎందుకిలా తపమాచరిస్తున్నావు, కఠినమైన తపం ఆచరిస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, భోగములు అన్నీ ఉన్నాయి, రాజ్యము, సంపద అన్నీ కూడా ఉన్నాయి, నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం మాత్రము లేదు, కాన కృంగి కృషించి తీర్థస్థానమున తపము ఆచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, పిప్పలాదుడు అనేటటువంటి మునిపుంగవుడు కార్తీక మాసమున శివకేశవుల ప్రీత్యర్థము దీపారాధన చేసిన ఎడల నీ కోరిక తప్పక తీరును అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశం నాకు వెడలి పుత్ర సంతతికై అతి భక్తితో శివాలయంలో కార్తీక మాసం 4 రోజుల వ్రతం కూడా చక్కగా దీపారాధన చేశారట. దాన ధర్మాలు అన్నీ కూడా చేయించి నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములు అందరికీ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టి విడవకుండా 4 రోజుల వ్రతాన్ని అటుల చేశాను. క్రమం తప్పకుండా 4 రోజుల వ్రతాన్ని పూర్తి చేసి నిండిన తర్వాత, ఆ 4 రోజుల వ్రతం నిండిన తర్వాత తత్పుణ్యకార్యం వలన ఇక ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభ ముహూర్తమున ఒక కుమారుణ్ణి గణెను. ఒక కుమారుడు జన్మించాడు. ఆ రాజ దంపతులకు రాజ కుటుంబీకులు మిగుల సంతసించి తమ దేశమంతటా చాలా అట్టహాసంగా పుత్ర ఉత్సవం కదండి, కొడుకు పుట్టాడన్న సంతోషంలో రాజు పుత్రోత్సవాలు జరిపించాడు. బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రజిత్తు అనే నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము
కలిగినందువలన ఆ దేశమంతటా కూడా ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాస వ్రతములు, జపములు, దీపారాధనలు చేయుడని రాజు ప్రకటించాడట ఆ రాజ్యంలో. అలా శాసనము జారీ చేశాడట రాజు. రాకుమారుడు శత్రుజిత్తు లేక కలిగిన పుత్రుడు కాబట్టి అతి గారాభంగా దినదిన ప్రవర్ధమానుడగుటచే ఇక సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కతిసాము మొదలగునవి అన్ని విద్యలు నేర్చుకునేను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము, మరి దుష్టులు స్నేహితులుగా ఉంటే సహవాసం చేతను, తల్లిదండ్రుల అతిగారభం చేతను, లేక పుట్టిన పుత్రుడు అనేటటువంటి వాత్సల్యం చేతను తన కంటికి ఇంపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించి ఇక తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూడనట్లు విడిచిపెట్టేడి వారు, విననట్లు ఉండేడివారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యకలాపములకు అడ్డు చెప్పిన వారులను నరుకుదునను, చంపివేయుదునను, కత్తి పట్టుకొని అందరినీ కూడా భయకంపితులను చేయుచుండెను. అటులాగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూడుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇల్లాలు, ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. అలాగే ఆమె అందచందములు వర్ణించుటకు మన్మధునికైనా శక్యము కాకుండెను. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి భ్రమించినంత పనైంది. మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్రేష్ఠుడై కామ వికారాలతో ఆమెను సమీపించి తన కామ వాంఛను తెలియజేసెను. ఈ యువరాజు యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు అన్నీ కూడా విడిచిపెట్టి తన శయ్య మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించెను. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులై అగుట చేత వారు ప్రతి దినము కూడా అర్ధరాత్రి వేళలో ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామవాంఛలను తీర్చుకొని చుండేరి. ఇటులా కొంతకాలం జరిగిన తర్వాత ఎటులను ఈ సంగతి ఆమె మగనికి, భర్తకు తెలిసింది. భార్యను, రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు పరీక్షిస్తూ ఉన్నాడట భర్త. ఇక ఇట్లుండగా అది సరిగ్గా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమికులిరువురు కూడా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గాల నుంచి బయలుదేరి ఇక శివాలయంలోకి వెళ్ళారు. ఈ సంగతి ఎటులను పసిగట్టినటువంటి బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా సిద్ధంగా ఉండి బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కామికులిద్దరూ కూడా గుడిలో కలుసుకొని గాఢ ఆలింగనం మొనర్చుకొను సమయమున చీకటి ఉన్నది, దీపం ఉండిన బాగుండు కదా అని రాకుమారుడు అనుట చేత ఇక ఆమె పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను. తర్వాత వారిరువురు మహదానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసుకొని ఒక్క వేటుతో ఇక ఇద్దరిని, తన భార్యని అలాగే రాకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. అంటే ఏకకాలంలో భార్యాభర్తలు అలాగే రాకుమారుడు ముగ్గురు కూడా మరణించారు. వారి పుణ్యం కొలది అది సరిగ్గా ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి అలాగే సోమవారంతో కూడినటువంటిది కాబట్టి ఆ రోజు ముగ్గురిని చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. ఇక అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ యమదూతల్లారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరేలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఈ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఎలా చిత్రముగా ఉన్నదే, ఇది ఏమి చోద్యము అని ప్రశ్నించారు. యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనా ఎంతటి వ్యభిచారులైనా ఈ పవిత్ర దినమున సరిగ్గా కార్తీక శుద్ధ పౌర్ణమి అలాగే సోమవారంతో కూడినటువంటి దినమున తెలిసో తెలియకో యాదృచ్ఛికంగా శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ కూడా పటాపంచలైపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణంతయు కూడా వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను, ఒకే స్థలంలో ఏకకాలం ముగ్గురు మరణించాం కాబట్టి కనుక ఆ ఫలమును మా అందరికీ కూడా వర్తించవలసిందే అని
తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశారట. ఈ ప్రేమికులు ఇరువురు కూడా వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించుకొని శివ సాన్నిధ్యంకు చేర్చిరి. వింటివి కదా జనక చక్రవర్తి, శివాలయంలో తెలుసో తెలియకో యాదృచ్ఛికంగానో ఇష్టం ఉన్నా లేకపోయినా మరి యాదృచ్ఛికంగా దీపం వెలిగించినప్పటికీ దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసింది పాపమే అయినప్పటికీ ఆ పాపం పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగేను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు మరి దీపారాధన ముంచిన వారు జన్మరాహిత్యము పొందుదురు. అంటే బ్రతికున్నంత కాలము ఇహంలో ఎన్ని సుఖాలైతే ఉంటాయో అన్ని అనుభవించి మరణానంతరము ముక్తిని, శివ సాన్నిధ్యాన్ని కానీ వైకుంఠ ప్రాప్తిని కానీ పొందుతారు. దీనన్నిటికీ కారణము శివాలయంలో దీపం వెలిగించిన కారణము. శివాలయంలో కానీ వైష్ణాలయంలో కానీ దీపారాధన చేయడం వల్ల కార్తీక మాసంలో ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, యాదృచ్ఛికంగా కొన్ని, గత్యంతరం లేక కొన్ని చేసేటటువంటి తప్పులు నివృత్తి కొరకు, అలాగే పుణ్యము సంపాదించుకొనుటకు కార్తీక మాసం మంచి అనువైనటువంటి పుణ్యకాలము. ఈ 4వ అధ్యాయము కార్తీక మాసంలో దీపారాధన మహిమ ఇలా ఇంత చక్కగా వివరించబడింది 4వ అధ్యాయంలో. ఇక 5వ అధ్యాయము తిరిగి మరలా మనం తెలుసుకుందాము. అందరూ కూడా కార్తీక వ్రత నియతిని పాటించి హరిహరాదుల ప్రేమకు, అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటా కార్తీక మాసం అంతా కూడా పుణ్యఫలాన్ని సంపాదించండి, మరి అంతా కూడా వినియోగించుకోండి. ఆ పుణ్యాన్ని అంతా కూడా ఇది సర్వ సుఖాలకు, స్వర్గ సుఖాలకు, ముక్తికి, మోక్షానికి మార్గం పడేటటువంటి మరి వెసులుబాటు ఉండాలంటే తప్పకుండా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి చూడండి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.